శశబిషలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, నరుక్కుంటూ పోవడమే అని నరుక్కుంటూ పోవడమేనా, లేకపోతే బీఆర్ఎస్ జోలికి పోకుండా కాంగ్రెస్ని బీజేపీని వేసుకుంటూ వెళ్ళిపోదాం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దగ్గరగా ఉన్నవాడిని నేను. నాకైతే అటువంటి సమాచారం ఏమి లేదు, పార్టీ పెడతారనే సమాచారం అయితే నాకు లేదు. అటువంటి ఆలోచన కూడా నాకైతే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా బాధ అంత అదే, మా ఆవేదన అంత అదే. మా ఆవేదన కూడా మీరు వినాలి, మాకు కొంచెం టైం కూడా ఇవ్వాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే నిజంగా ఇక్కడ ఉన్న ఉద్యమకారులతో పాటు బయట ఉన్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఏంటంటే వారు వన్ సైడ్ లాగా దాడి ఒక పక్క నుంచి జరుగుతుంది. ఆ ఒక పక్క నుంచి కూడా ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్న దాడి ఎట్లా జరుగుతుందంటే ఈ తెలంగాణ సమాజ ఆత్మగౌరవం కోసం తను ప్రయత్నం చేస్తూ ఉంటే, తనల్ని కార్నర్ చేసి వీళ్ళంతా కలిసి దాడి చేస్తూ ఉంటే, అటువైపు కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు ఏమంటారు, కొద్ది రోజులు కేటీఆర్ అని ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అన్నారు, ఎక్కడ ఆమె కేటీఆర్ ప్రస్తావన తీసుకురాలి, కానీ కేటీఆర్ పదం వాడలేదు. కానీ ఈ ప్రచారం ఎట్లా ఉందంటే ఇక కేటీఆర్ కొద్ది రోజులని తర్వాత హరీష్ మేము ఇప్పుడు ఏమంటున్నాం గురించి ఆమె అంటే నేను ఏమంటున్నా అంటే తప్పుడు ప్రచారం జరగకూడదు అంటున్నా. అంటే ఇష్టం ఉండడం ఇష్టం లేదు కదా, అంటే మనం ఏది మాట్లాడినామో అదే ప్రచారంలో ఉండాలి. కానీ ఒక పథకం ప్రకారం ప్రచారంలో పెట్టినటువంటి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చి మొత్తం అదే సమాజం అంతా కూడా చర్చించుకునేటట్టు రావడం బాధాకరమైన విషయం. ఆమె ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ప్రాపకం కోసం ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ లేదు. నేను అందరితో కొద్ది గొప్ప పరిచయాలు ఉన్నట్టు నాకు కూడా కొంత ఎక్కువ కాలంగా తనతో సాన్నిహిత్యం ఉన్నది. నేను దగ్గర నుంచి చూస్తూ ఉన్నా, ఆ ఆవేదనను కూడా నేను చూస్తూ ఉన్నా. ఆమె కన్నీళ్లను, ఆమె పడుతున్నటువంటి బాధను, ఆమె పడుతున్నటువంటి శోభను, ఆమెను శోభ పెడుతున్న వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న చర్యలను కూడా చూసిన వాడిగా నాకు కొంత ఆవేదన కూడా ఉన్నది. నేను ఈ తెలంగాణ సమాజం వైపు నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకేం వ్యక్తిగతంగా అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు, ఆమెను పొగడడం వల్ల నాకు ప్రయోజనం లేదు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించమంటున్నామన్నా. తెలంగాణ ఆత్మగౌరవం ఎంతైతే ముఖ్యమని ఇంతమందిని కలిసి వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోయి, కొంతమంది జీవితాలని కోల్పోయి, ఇప్పుడు మేము కూడా 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు పార్టీలు చూసాం, 24 ఏళ్ళు వయసు మాది కూడా పోయింది. ఇట్లాంటి అనేక మంది బలైపోయి ఉన్నారు, అన్యాయం అయిపోయిన విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వినట్టుగా చూడడం, కళ్ళుండి చూడలేని కబోదులాగా నటించేటటువంటి ప్రయత్నం ఉండడం, కనీసం చేరవేయాల్సిన అంశం చేరవేయకుండా ఉండడం, తనని కూడా ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఆమె మీద వస్తున్న ఆరోపణలు వినట్టుగా ఉంటే తెలంగాణలో ఇవాళ ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. ఆమె సంపాదనల విషయం కానీ, ఆమె పదవుల విషయంలో కానీ ఉట్టిగా ఏం రాలేదు కదా ఆమెకు పదవి. ఆమె ఎవ్రీడే మనలాగానే మనం ఎట్లయితే కొట్లాడినామో మనకంటే ఎక్కువనే కొట్లాడింది కదా, తను కూడా ఉన్నది కదా. ఆమెకి ఉట్టిగానే రాలే. అర్హత లేకుండా ఆమె పార్లమెంట్ సభ్యురాలు అయిందంటే నేను దాన్ని ఒప్పుకోను. ఆమె అర్హత లేకుండా ఎమ్మెల్సీ అయిందంటే ఒప్పుకోను. కాకపోతే ఒక అవకాశం చెప్పినారు మీరు, ఆయన 25 years పోయిందని చెప్పి అవును, అదే చెప్తా ఉన్నా. అల్లకి భాస్కర్ నుంచి లక్కీ భాస్కర్ అయ్యాడు. అందుకనే అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఈ ఆవేదన కింద స్థాయిలో ఉన్నది, క్షేత్రస్థాయిలో. ఒక్క మాట నేను చెప్పనా, ఇక్కడ కవిత గారు ఏదో తప్పు చేశారు, అది ఎవరు అనడంలా, మేము అనడం లేదు, అది మీ పార్టీల మధ్య జరిగే ఒక కుమ్ములాటలో భాగం. నేనేమంటున్నా, ఆమె ఆ లీక్ అయిన లెటర్ ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు. లీక్ అయిన లెటర్ దాని మీద మాట్లాడినప్పుడు అందరికీ అర్థమైంది కేటీఆర్ను సంతోష్ని మాట్లాడింది ఆమె అందరూ అనుకున్నారు. సరే మేము మా అన్న నేను అనలేదు అని ఆమె అన్నా, లేకపోతే కేటీఆర్ని అనలేదు మీరన్నా, మాకు అభ్యంతరమే లేదు, మాకేం బాధ. ఒక పాయింట్, అందులో అంతా ఉద్యమకారుల ప్రస్తావనే ఉంది. ఆ లెటర్లో చాలా న్యాయం కూడా ఉంది. అన్యాయం ఉద్యమకారులు అంటేనే న్యాయం కదా, ప్రస్తావన ఉండదు కదా. అయితే ఆ లేఖలో ఉద్యమకారుల ప్రస్తావన ఆమె తీసుకురావడమే ఆమె మస్తిష్కంలో ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఆ లేఖ అనేది ఆ రోజే అర్థమైంది, కొద్దిగా డీకోడింగ్ చేసిన వాళ్ళ చేయగలిగే వాళ్ళకి. రైట్, ఇప్పుడు నాకు ఫైనల్గా ఒక మాట చెప్పు మిత్రమా, ఇవన్నీ ఎందుకు దొంగ తిరుగుడు. పార్టీ రేపు ప్రకటిస్తున్నారా, లేదు ఇంకొంచెం టైం ఉందా, ఒకవేళ పార్టీ కాకపోతే ఇంకేదన్నా రూపమా? ఒక మాట నిజంగా చెప్పగలను, అది ధైర్యంగా కూడా చెప్పగలను. తెలంగాణ సమాజం చాలా గొప్పది. తెలంగాణ సమాజాన్ని క్షేమం కోరి చేసేటటువంటి ప్రతి నిర్ణయం వెనకాల నేనున్నా, ఇంకొకరున్నా, కవితక్క ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ సమాజం హక్కును చేర్చుకుంటుంది. తెలంగాణ జాగృతి అనేది నేను ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఒక ఆత్మలాగా ఇక్కడ టీఆర్ఎస్కు పనిచేసింది. దానికంటూ గ్రామస్థాయి నుంచి నిర్మాణం అయితే ఉన్నది. తర్వాత ప్రజా సమస్యలు తీసుకునే పనిచేసింది. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు చేయలేనటువంటి పనిని ఈ 70 రోజులు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటి ఆలోచనల మేరకే